విస్మరించిన పరిస్థితులు. అన్ని వర్గాల ప్రజలను మరోసారి మోసం చేస్తూ పెట్టిన బడ్జెట్ ఇది. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6, సూపర్ 7 విషయంలో తాను ప్రజలను మోసం చేయడానికి అన్ని రకాలుగా ముందుగానే నిర్ణయించుకున్నారు కాబట్టి అబద్ధాలను కూడా రక్తి కట్టించారు. సూపర్ 6, సూపర్ 7 హామీలను తాను నెరవేర్చకపోయినా అబద్ధాలు పదే పదే అవే అబద్ధాలు చెబుతూ సూపర్ 6, సూపర్ 7 అట్టర్ ఫ్లాప్ అయినా కూడా తాను చేయలేక సూపర్ హిట్ అంటూ నిస్సిగ్గుగా మోసం చేస్తూ గోబల్స్ ప్రచారానికి దిగారు. నిజానికి ఒక మోసానికి షర్టు ప్యాంటు వేస్తే అది చంద్రబాబు అవుతాడు. ఒక మోసానికి షర్టు ప్యాంటు వేస్తే అది చంద్రబాబు అవుతుంది. అబద్ధానికి రెక్కలు కడితే అవి చంద్రబాబు మాటలు అవుతాయి. ఈ బడ్జెట్లో కూడా అవే పచ్చి అబద్ధాలు, తప్పుడు లెక్కలు, లేని గొప్పలు, చంద్రబాబు భజన ఈ బడ్జెట్లో ఇవే కనిపిస్తాయి. ఈ బడ్జెట్లో చంద్రబాబు చేసిన అంకెల గారడీకి సంబంధించిన కొన్ని వాస్తవాలు మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొని పోయే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర ప్రగతి గురించి, ఆర్థిక వ్యవస్థ గురించి చంద్రబాబు మాటలేమో కోటలు దాటుతూ ఉంటాయి. కానీ వాస్తవ లెక్కలు చూస్తే మాత్రం అవి గడప కూడా దాటని పరిస్థితులే కనిపిస్తాయి. చంద్రబాబు హయాంలో అంతా కూడా పబ్లిసిటీ పీక్, పర్ఫార్మెన్స్ మాత్రం వీక్. ఇది స్టాండర్డ్ చంద్రబాబు గారి పాలనలో మనకు కనిపిస్తూ ఉన్న సత్యం. 2024-25 రాష్ట్ర ఆర్థిక వృద్ధి అంటే జిఎస్డిపి వృద్ధి రేటు 11.75% చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొస్తారు. దేశ జీడిపి వృద్ధి రేటు 9.8% మాత్రమేనని చంద్రబాబు నాయుడు గారు తన ఆఫీస్లో కూర్చొని అంకెలు రాసేస్తారు. ఇది 2024-25కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్న సమాచారం. సిమిలర్లీ అంతేకాదు 2025-26కు సంబంధించి రాష్ట్రంలో జిఎస్డిపి గ్రోత్ రేటు 10.75% గ్రోత్గా గొప్పలు చెప్పుకుంటారు. ఈ 25-26లో దేశ జీడిపి గ్రోత్ రేటు 8%, కానీ రాష్ట్రంలో 10.75% నమోదైంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తన డబ్బాను తానే మోయించడం మొదలు పెడతాడు. ఫ్యాబ్రికేటెడ్ నెంబర్స్తో తన డప్పు తానే కొట్టుకోవడం మనకంతా కూడా కనిపిస్తూ ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, జీడిపిలో అంటే రాష్ట్ర వృద్ధి రేటు అని అంటే రాష్ట్రం పురోగతిలో ఉందని దాని అర్థం. ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెరిషరీ సెక్టర్ అన్నీ కూడా పురోగతి సాధిస్తున్నాయి అనేది దాని అర్థం. అంటే వ్యవసాయము, మ్యానుఫ్యాక్చరింగు, సర్వీసెస్ సెక్టరు
అన్ని సెక్టర్సు వేగంగా పరిగెత్తా ఉన్నాయని దాని అర్థం. మరి చంద్రబాబు చెప్పిన ఈ లెక్కలే నిజమైతే జిఎస్డిపిలో ఈ మేరకు గ్రోత్ రేటు నిజంగానే కనిపిస్తూ ఉంటే దట్ షుడ్ ట్రాన్స్లేట్ ఇంటూ ప్రజల తలసరి ఆదాయం కూడా ఇదే రీతిలో నిజంగా పెరిగి ఉండాలి కదా. దట్ షుడ్ ట్రాన్స్లేట్ ఇంటూ ప్రజల తలసరి ఆదాయం కూడా ఇదే రీతిలో నిజంగానే పెరిగి ఉండాలి కదా. ఆ తలసరి ఆదాయం నిజంగానే ప్రజలకు ఆదాయాలు నిజంగానే పెరిగి ఉంటే తద్వారా వాళ్ళ కొనుగోలు శక్తి కూడా పెరగాలి కదా. సో కొనుగోళ్ళు కూడా పెరగాలి కదా, పెరిగి ఉండాలి కదా, కొనుగోలు కూడా పెరిగి ఉండాలి కదా. తద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు ట్యాక్స్ రెవెన్యూస్ కూడా పెరిగి ఉండాలి కదా. అంతా కనెక్టెడే కదా. రాష్ట్రం పురోగతిలో ఉంది, జిఎస్డిపి గ్రోత్ రేటు వృద్ధి రేటు విపరీతంగా ఉంది అని అంటే ప్రజల చేతుల్లో డబ్బులు దండిగా ఉండాలి. ఆ డబ్బులతో ప్రజల కొనుగోలు శక్తి పెరిగి ఉండాలి. తద్వారా రాష్ట్రానికి వచ్చే ట్యాక్సులు పెరిగి ఉండాలి. ఇవన్నీ సైక్లికలే కదా. కానీ అది జరిగిందా, ఇది వాస్తవమేనా అన్నది ఒక్కసారి గమనిస్తే 2024-25 చంద్రబాబు నాయుడు గారి మొదటి సంవత్సరంలో రాష్ట్రానికి వచ్చే సొంత ఆదాయాలు 119,927 కోట్లు వస్తుందని బడ్జెట్లో చెప్పారు చంద్రబాబు. అప్పుడు కూడా కానీ ఆ ఏడాది వాస్తవంగా వచ్చిన ఆదాయం ఎంత అని చూస్తే 94,937 కోట్లు మాత్రమే. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, అదే 2023-24 అంటే దాని ముందు సంవత్సరం, అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చివరి సంవత్సరం 2023-24తో కంపేర్ చేస్తే అప్పట్లో రాష్ట్రానికి సంబంధించిన ఆదాయము అంటే ఎస్ఓఆర్ స్టేట్స్ ఓన్ రెవెన్యూ రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం 93,084 కోట్లు. అంటే పెరుగుదల కేవలం 1.99% మాత్రమే. 2023-24లో రాష్ట్రానికి సంబంధించిన ఎస్ఓఆర్ స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ సొంత ఆదాయాలు 93,084 కోట్లు ఉంటే 2024-25లో వాస్తవికంగా 94,937 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే పెరుగుదల కేవలం 1.99% మాత్రమే. బడ్జెట్లో ఈయన లెక్కలేసిన 119,927 కోట్లు గాలికి ఎగిరిపోయింది. పోనీ 2025-26లో చూద్దాం. 2025-26లో కూడా వాస్తవికంగా నీకు 94,937 కోట్లు మాత్రమే వచ్చిన పరిస్థితులు నీకు కనిపిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు 2025-26లో కూడా బడ్జెట్ గారడీ చేస్తూ ఏకంగా రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ 127,703 కోట్ల కింద ప్రొజెక్ట్ చేశారు బడ్జెట్లో. కానీ ఇప్పుడు 10 నెలలు ఈ జనవరి ఫిబ్రవరి లెక్కేసుకుంటే మనకు కాగ్ ద్వారా 10 నెలలకు సంబంధించిన డేటా కాగ్ పబ్లిష్ చేసింది. కాంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ 10 నెలలకు సంబంధించిన అకౌంట్స్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పబ్లిష్ చేస్తారు. ఈ 2025-26లో వీళ్ళు బడ్జెట్ చేసిన స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు 127,703 కోట్లు వస్తాయని వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తే ఎంత వచ్చాయి ఈ 10 నెలల్లో అని చెప్పి చూస్తే ఈ 10 నెలల కాలంలో వచ్చింది కేవలం
75,964 కోట్లు మాత్రమే. ఇదే ఇంతకుముందు 10 నెలల కాలానికి 2024-25 ఆ 10 నెలల కాలానికి ఎంత వచ్చినాయి అని చెప్పి చూస్తే అప్పట్లో 72,864 కోట్లు. ఆ 72,864 కోట్లు కాస్త ఈ 10 నెలల కాలం 25-26లో ఈ 10 నెలల కాలానికి 75,964 కోట్లు మాత్రమే వచ్చాయి. పెరుగుదల కేవలం 4.25%. పెరుగుదల ఓన్లీ 4.25%. 10 నెలల కాలానికి 75,964 కోట్లు వస్తే ఈయన ప్రొజెక్ట్ చేసిన 127,703 కోట్లు ఏదైతే స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ సంవత్సరం ముగిసే లోపల వస్తుంది అని చెప్పి ఇంతకుముందు బడ్జెట్లో ఏదైతే ఈయన చెప్పాడో దాన్ని ఆయన సవరించినప్పటికీ వాస్తవానికి రాలేదు. అక్కడ కూడా మళ్ళా మోసం చేసే ఉద్దేశంతోనే ఏకంగా సవరించిన ఎస్టిమేట్లో రివైజ్డ్ ఎస్టిమేట్లో రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు 112,349 కోట్లు వస్తాయని రాశాడు బడ్జెట్ డాక్యుమెంట్స్లో, స్టేట్స్ ఓన్ రెవెన్యూస్లో. అంటే 10 నెలల కాలానికి 75,964 కోట్లు వస్తే ఇక మిగిలి ఉన్న 2 నెలల కాలంలో ఏకంగా 112,349 కోట్లకు ఎగబాకుతుందని చెప్పాడు. అంటే 36,385 కోట్ల రూపాయలు ఇంకా 2 నెలల్లో వస్తాయి అంటాడు. 10 నెలలకు 75,964 కోట్లు అంటే నెలకు వచ్చేది 7,596 కోట్లు. అలాంటిది ఈయన ఫిబ్రవరి నెలలో 18,224 కోట్లు, మార్చిలో మరో 18,224 కోట్లు వెరసి ఈ 2 నెలల్లో ఏకంగా 36,385 కోట్లు వస్తాయని గారడీ లెక్కలు చూపించేశాడు. నాకు తెలిసినంత వరకు ఈ 10 నెలల కాలానికి 75,964 కోట్లు వచ్చిన పరిస్థితుల నేపథ్యంలో ఇక మిగిలి ఉన్న 2 నెలల కాలానికి మహా వస్తే మొత్తం 12 నెలల కాలానికి 95,000 కోట్లు వస్తే గొప్ప గగనం. కానీ ఈ పెద్ద మనిషి మళ్ళీ 2026-27 వచ్చేసరికి ఏం చెప్తాడో తెలుసా? ఈసారి ఏకంగా బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించిన సొంత ఆదాయాలు స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ ఏకంగా 137,320 కోట్లుగా వస్తుందని చెప్పి చూపిస్తున్నాడు. అంటే దాదాపుగా 45% పెరుగుదల. నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అని అంటే 2025-26లో 2025-26 అంటే ఈ సంవత్సరం కరెంట్ ఇయర్ 2025-26లో మొదటి 9 నెలల ట్యాక్స్ రెవెన్యూస్ 2023-24 అంటే మా సంవత్సరం చివరి సంవత్సరం ఆ 9 నెలల కాలంతో పోలిస్తే ఈ 2 ఏళ్లకు సంబంధించిన CAGR కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూస్తే కేవలం 1.97% గ్రోత్ రేట్ మాత్రమే కనిపిస్తుంది.
ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? స్కాగ్ అంటే సిఏజీ, కాంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్, వాళ్ళు డేటాను ఈ మధ్యకాలంలోనే అప్లోడ్ చేసినారు. చేసి 23 రాష్ట్రాలున్న దేశంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉన్న మన రాష్ట్రం పరిస్థితి ఏమిటి అని అంటే మనము 22వ స్థానంలో ఉన్నాం. అంటే చివరి నుంచి 2వ స్థానం, చివరి నుంచి 2వ స్థానంలో ఉన్నాం. అంటే రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర సొంత ఆదాయాలు, స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ పురోగతి లో 2 ఏళ్ల పీరియడ్ 23-24 అంటే వైఎస్ఆర్సీపీ చివరి సంవత్సరం నుంచి ఈ 2 ఏళ్ల పీరియడ్కు ఈ 9 నెలల కాలంలో అప్పటికి, ఈ 9 నెలల కాలం ఇప్పటికీ, ఈ 2 సంవత్సరాలకు సంబంధించిన కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకుంటే కేవలం 1.97% మాత్రమే పెరుగుదలతో దేశంలోనే అట్టడుగు స్థానంలో 23 రాష్ట్రాలు ఉంటే 22వ స్థానంలో మనం ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి అసమర్థత, ఆర్థిక నిర్వహణకు ఇది సాక్ష్యం కాదా అని అడుగుతా ఉన్నా. మరి సొంత ఆదాయాల విషయంలో రాష్ట్రాలతో పోల్చిన లేదా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయాలు చూస్తే 9.64% పురోగతి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయాలు చూస్తే 9.64% పురోగతి. వెరస్ మన రాష్ట్ర పురోగతి 1.97%. మన రాష్ట్రానికి సంబంధించిన పురోగతి అన్ని రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రం దిగువన 23 రాష్ట్రాల్లో 22వ స్థానం దిగువన ఉన్నాం. దాదాపుల్లో మిగతా రాష్ట్రాల కనీసం దరిదాపుల్లో కూడా లేవు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు? వృద్ధి రేట్లో మాత్రం జిఎస్టిపి గ్రోత్ రేట్, వృద్ధి రేట్లో మాత్రం దూసుకుపోతున్నాము, దేశం కన్నా ఇంకా మనమే పై స్థానంలో ఉన్నాము. ఏమంటాడు? 2024-25లో 11.75%తో దూసుకుపోతున్నాము, దేశం ఎంత 9.8% అంటాడు. మళ్ళా ఏమంటాడు? 2025-26లో రాష్ట్రం 10.75%తో దూసుకొని పోతున్నాం, దేశం ఎంత కేవలం 8%తోనే ఉంది అని అంటున్నాడు. అంటే 9.64% ఆదాయాల గ్రోత్ రేట్ నమోదు చేస్తే కేంద్రం, వాళ్ళ జీడిపి గ్రోత్ రేటు కనిపిస్తూ ఉండేది 8%. ఒక సంవత్సరము, దాని ముందు సంవత్సరము 9.8%. మనం 1.99% ఈయన నమోదు చేస్తూ ఉంటే ఏ రకంగా జిఎస్డిపి వృద్ధి రేటు, ఏ రకంగా ఈయన చెప్పినట్టు 11.75%, 10.75% ఏ రకంగా నమోదవుతుంది? ఎవరి చెవులో పువ్వు పెడతా ఉన్నాడు ఈ మనిషి? అసలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో రాష్ట్రానికి ఆదాయాలు రావడంలా, రాష్ట్రానికి వచ్చే ఆదాయాలు తగ్గుముఖంలో ఉన్నాయి. పెరుగుదల అనేది మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మనం ఎందుకు పెరగడంలా? కారణం రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్రానికి రావడంలా. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు పక్కదో బట్టి చంద్రబాబు నాయుడు గారి జోబిలీకింత, ఆయనకు సంబంధించిన ఎమ్మెల్యేలకింత, ఆయనకు సంబంధించిన బెనామీలకింత అందరూ పంచుకుంటా ఉన్నారు. దోచుకో పంచుకో తినుకో అన్నట్టుగా. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఇసుక తీసుకున్నా, మట్టి తీసుకున్నా, సిలికా తీసుకున్నా, లాటరైట్ తీసుకున్నా, గ్రనైట్ తీసుకున్నా,
లిక్కర్ మాఫియా ద్వారా లిక్కర్ ఆదాయం తీసుకున్నా, లేదా ప్రభుత్వ భూములు ఎడాపెడా నచ్చిన వారికి నచ్చిన రేటుకు ఎడాపెడా అమ్మే పరిస్థితి తీసుకున్నా, ఇలా వనరులన్నింటినీ కూడా దోచేస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్రానికి రావడంలా. మరోవైపు చూస్తే ఆయనకో విమానంతో పాటు ఒక హెలికాప్టరు, ఆయన కొడుక్కో విమానం, ఆ విమానంతో పాటు ఒక హెలికాప్టరు, తర్వాత ఆయనకు మద్దతు ఇస్తూ ఉన్న ఆయన గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు ఒక విమానం, మళ్ళీ ఆయనకు ఒక హెలికాప్టరు, అందరూ గాల్లోనే. ముఖ్యమంత్రి గారు కొడుకు ఒక పూట విజయవాడలో ఉంటే మరో పూట హైదరాబాద్లో ఉంటాడు, ఇంకో పూట ఈ కొడుకు క్రికెట్ మ్యాచ్ కోసం పక్క దేశం వెళ్ళి కొలంబోలో మ్యాచ్ చూస్తాడు రాత్రికి, మరుసటి రోజు ఉదయం మళ్ళీ విజయవాడలో ఉంటాడు, మళ్ళీ ఆ సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీకి పోతాడు. అంతే, ప్రైవేట్ విమానాలే. దేశంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు ఇలా జల్సాలు చేసిన సంబరాలు ఎక్కడైనా ఉన్నాయా? కొలంబోలో మ్యాచ్ ఆడుతా అంటే ఈయనకేం స్వామి, నాకు అర్థం కాదన్నా. ప్రైవేట్ ఫ్లైట్లో కొలంబోకు పోయి మ్యాచ్ చూస్తాడు, ఈ టీవీ చూస్తే కనపడదా మ్యాచ్? సరే, క్రికెట్ అభిమానివే అనుకో, టీవీ చూస్తే కనపడదా? నేను కూడా నిన్న టీవీలోనే చూసిన మ్యాచ్. రాష్ట్ర ఆదాయాలు ఎలా పెరుగుతాయి? ఇక రాష్ట్ర అప్పుల విషయంలోకి వస్తే మళ్ళీ అవే గోబెల్స్ ప్రచారాలు. చంద్రబాబు నాయుడు గారి నైజం నిజంగా కుక్కతోక వంకరే. అంటే ఎన్నిసార్లు మనము చెప్పినా కూడా ఎందుకయ్యా అబద్ధాలు చెప్తావు, వాస్తవాలు ఇవి, ఇదిగో వాస్తవాలు అని మనం ఎన్నిసార్లు ప్రజెంటేషన్ ఇచ్చినా, ఎన్నిసార్లు మనం సాక్ష్యాలు ఆధారాలతో సహా చెప్పినప్పటికీ కూడా అవే గోబెల్స్ ప్రచారాలు, అవే అబద్ధాలు రిపీటెడ్గా. కుక్కతోక కూడా ఎప్పుడైనా మీరు గమనించే ఉంటారు, దాన్ని కరెక్ట్ చేయడానికి నువ్వు ఇటు చేయండి, అది మళ్ళీ ఆయనకి వెళ్ళిపోతుంది. అందుకనే సామెత కూడా అంటారు కుక్కతోక వంకర అని. చంద్రబాబు నాయుడు గారి నైజం కూడా కరెక్ట్గా అంతే. మొన్నటి బడ్జెట్ ప్రసంగంలో కూడా ఏకంగా 9.74 లక్షల కోట్లు అప్పులు మేము మిగిల్చామంటారు. బడ్జెట్ ప్రసంగంలో వీళ్ళన్న మాటలు అసలు నిజాలేంటో తెలుస్తాయని, రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంతుంటాయో రాష్ట్ర ప్రజలకు ఎక్కడ తెలిసిపోతుందేమోనని ఏకంగా బడ్జెట్ పేపర్స్లో అప్పులకు సంబంధించిన టేబుల్ వాల్యూమ్ నెంబర్ 6 ఈ బుక్లో ఉంటుంది. వాల్యూమ్ నెంబర్ 6 బుక్లో దీనికి సంబంధించిన టేబుల్ పూర్తిగా ఎత్తేసినారు, కనపడదు. ఇది ఎప్పుడు జరగదు మామూలుగా. నేను ఆశ్చర్యంగా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ దాచిపెట్టవచ్చు కానీ మీరు ప్రజెంట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు ప్రజెంట్ చేసిన మీ తొలి బడ్జెట్ అప్పటికింకా ఇంత తెలివితేటలు ముదర్రా. ఈయన ప్రజెంట్ చేసిన 2024-25 బడ్జెట్ డాక్యుమెంట్స్లో క్లియర్గా అప్పు ఎంత ఉంది అని, రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత ఉన్నాయని చెప్పి రాసినాడు. పోనీ కాంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ వాళ్ళు 23-24 లెక్కల్లో కనిపిస్తుంది. వాళ్ళు 23-24 లెక్కలు
మరుసటి సంవత్సరం ఇస్తారు. 23-24కు సంబంధించిన లెక్కలు 24-25లో వాళ్ళు రిలీజ్ చేస్తారు. కాగ్ లెక్కలు, ఆడిటెడ్ లెక్కలు. ఆ లెక్కలు చూసినా కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన 24-25 మొట్టమొదటి సంవత్సరం ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ చూసినా కనిపిస్తుంది. దాంట్లో రాష్ట్రానికి ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎవరి హయాంలో ఎంత అప్పు చేశారు అని చెప్పి క్లియర్ కట్గా టేబుల్స్లోనే ఉన్నాయి. 2014 వరకు ఇది బడ్జెట్ డాక్యుమెంట్ క్లియర్ కట్గా మీకు అందరికీ కనిపించే విధంగా చూపిస్తూ ఉన్నాం. పేజ్ నెంబర్ 14, పేజ్ నెంబర్ 16 బడ్జెట్ డాక్యుమెంట్ 24-25 చంద్రబాబు నాయుడు గారు మొదటి సంవత్సరానికి సంబంధించి చూస్తే ఇక్కడ మీరు గమనిస్తే 2018 మన హయాం చివరికి అంటే 2023-24కు సంబంధించి చూస్తే పబ్లిక్ డెట్ అవుట్ స్టాండింగ్ 4,91,734 కనిపిస్తుంది. తర్వాత స్టేట్ గ్యారంటీస్ గవర్నమెంట్ గ్యారంటీస్ అవుట్ స్టాండింగ్ అనేది పేజ్ నెంబర్ 16లో కూడా 23-24లో మరో 1,54,797 కోట్లు కనిపిస్తుంది. అంటే ఈ రెండు కలిపితే రాష్ట్రానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాం ముగిసే నాటికి రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత అని చెప్పి. సిమిలర్లీ చంద్రబాబు నాయుడు గారి హయాం ముగిసే నాటికి అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చే నాటికి చంద్రబాబు నాయుడు గారి హయాం ముగిసే నాటికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత అని చెప్పి అవి కూడా రాస్తారు. 2018-19కి సంబంధించి పబ్లిక్ డెట్ అవుట్ స్టాండింగ్ 2,57,000 చిల్లర కోట్లు అక్కడ కనిపిస్తుంది. పేజ్ నెంబర్ 14లో గవర్నమెంట్ గ్యారంటీస్ అవుట్ స్టాండింగ్లో 2018-19కి సంబంధించి 55,508 కోట్లు ఇక్కడ కనిపిస్తుంది. ఈ రెండు యాడ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాక మునుపు 3,90,247 కోట్లకు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే అప్పులున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఇదే విధంగా కింద కాగ్ లెక్కలు చూసినా కూడా ఇదే విషయాలే మీకు కనిపిస్తాయి. 2023-24లో ఒక 3,000-4,000 కొంచెం తక్కువ కనిపిస్తుంది. బట్ అదర్వైజ్ కాగ్ లెక్కలు కూడా అవే కనిపిస్తూ ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ హయాంలో ఎంత అప్పులు జరిగినాయి, చంద్రబాబు హయాంలో ఎంత అప్పులు. 2014 వరకు రాష్ట్ర విభజన తర్వాత అన్ని రకాల అప్పులు చూస్తే రాష్ట్రానికి ఉన్న అప్పులు 1,40,717 కోట్లు. ఈ అప్పు కాస్త చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 3,90,217 కోట్లకు ఎగబాకింది. అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 మధ్య 2,49,350 కోట్లు ఆయన అప్పు చేసినాడు. కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఎంత అని చెప్పి చూస్తే 22.63%, 22.63% కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్తో ఆయన అప్పు చేశాడు. మా హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఎండింగ్ పాయింట్ 3,90,247 కోట్లు అక్కడి నుంచి మేము స్టార్ట్ అయితే మా హయాంలో అది కాస్త 7,21,917 అన్ని రకాల అప్పులు లెక్కేసుకుంటే అక్కడ క్లియర్ కట్గా రాసినారు చూడండి. 4 లక్షల అక్కడ క్లియర్గా రాసినారు చూడండి. పబ్లిక్ డెట్ అండ్ పబ్లిక్ అకౌంట్, డైరెక్ట్ గవర్నమెంట్ డెట్, రాష్ట్రానికి సంబంధించిన బైఫర్కేషన్ నాడు 1,18,000. 31 మార్చ్ 2019 అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి దిగే నాటికి 2,57,000 కోట్లు. 31 మార్చ్ 2024 4,91,000 పోయింది.